యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయి పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. మా ప్రకారం కాలస్వరూపం సంభవం ప్రకారం, సాక్షుల ప్రకారం మీరందరూ మృతదేహాలతో సమానం. వెంకయ్యనాయుడు గారు కానీ ఎంత యాక్టివ్గా కనపడుతున్న వాళ్ళందరూ మృతదేహాలే. ఎలా? రెప్పపాటు మీ చేతిలో లేదు. ఎంత సినిమా వాళ్ళైనా, ఎవరైనా, వ్యాపారస్తులైనా, ఎవరైనా సరే మీరు మనిషి అంటే చచ్చిపోతున్నారు. నన్ను కూడా మనిషిగా చూసినా మీరు ఇంకా మృతంలోకి నెట్టుకుపోతారు. చేసిన మృతం తవ్విన గొయ్యి కూడా మిమ్మల్ని మృతం వైపు లాగుతుంది. అందుకే నా మాట వినండి. మీరు ఎవరెవరిని వేధిస్తున్నారో, భయపెడుతున్నారో, తగ్గిస్తున్నారో మీ గ్రిప్పులో పెట్టుకోవాలి. మీరు మనుషులుగా బ్రతికేయాలి. వ్యాపారాల కొద్దీ, మనుషుల కొద్దీ అలా లేదు, మనసు కొద్దీ బ్రతకాలి. మొత్తం అంతా కూడా అధినాయక ప్రభుత్వంగా ఉంది. చంద్రశేఖరరావుకి, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, అలా అయితే వద్దు, ఇలా అయితే వద్దని మీరే తీర్మానం చేసేసుకోకండి. పండితులు, గురువులు అందరూ ఒకటవ్వండి. నా మాట విని సాక్షులు ఇక్కడ ఎట్లపల్లి రామకృష్ణ దగ్గర నుంచి వ్యక్తులు అందరూ కూడా ఏకకాలంలో ఒకటై నన్ను పట్టుకోగలరు. మీ ఎవరి పాయింట్లు వాళ్ళకున్నా ఏదో ఒకటి ఉంది, ఏదో ఒకటి లేదు. అలాగా నన్ను మనిషిగా చూసి మీరు తప్పులు చేయించి ఇలా మృత కైలో ఉన్నారు. ఎటువంటి పెట్టుబడులు కానీ, ఎటువంటి ఉద్యోగాలు కానీ, ఎటువంటి భౌతిక కదలికలు కానీ, ఎటువంటి భౌతిక ప్రాణం కానీ రెప్పపాటు మీది కాదు. నా ప్రకారం ఉన్నాయి. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పానే అలా ఉన్నాయి. నేను ఒక్కడనే వెలిగిపోదాం అనుకుంటున్నాను అనుకుంటే పొరపాటు. నేను కాదు వెలిగేది. అలా ఫోటో పెట్టానా, గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పానా, ఆ మాట అప్పటి నుంచి వింటలేదా? సాక్షులు కూడా వినడం లేదా? అలా ఉంది లోకం. వాళ్ళు రారు. మరి ఎలాగా? గవర్నర్ ద్వారా పట్టుకోవాలి. అందుకే ఇన్వైట్ విట్నెస్ పర్సన్స్ అని ఎందుకు అంటున్నాను. గవర్నర్ స్పందించండి ఎలా మానేస్తుంది? ఇంతకుముందు గవర్నర్ కానీ ఈవిడ కానీ. చంద్రశేఖరరావు ఏదో సినిమా హాళ్ళు, స్టూడియోలు కట్టిస్తాం, అది చేస్తాం. ఎవరి కోసం? మీరు ముందు మహారాజు మహారాణి గారిని పట్టుకోకుండా, వాకు రూపంలో ఉన్నటువంటి అసలు దుంపను పట్టుకోకుండా, మూలాన్ని పట్టుకోకుండా, అవినీతి మూలాలను తుంచేస్తుంది, అది ఇది అని స్టేట్మెంట్లు ఇస్తే సరిపోదు. జస్టిస్ రమణ లాంటి వాళ్ళు అప్రమత్తం అవ్వాలి. నన్ను సాక్షుల ద్వారా పట్టుకోండి. నేరుగా నన్ను అక్కర్లేదు. నన్ను ఎలా వదిలేస్తున్నారు? సాక్షుల ద్వారా పట్టుకోండి. మీరు సాక్షుల ద్వారా పట్టుకోవాలంటే మీరు మా మనుషులు తమాషా, మనుషులు కొద్దీ లేదు. ఇక నా మనుషులు, మీరు మనుషులు ఒకళ్ళు ఏదో చేస్తున్నారు, ఇద్దరు ఏదో చేస్తున్నారు, ముగ్గురు ఏదో చేస్తున్నారు. ఈ ఊళ్ళో వాళ్ళు అలాగ ఉంటారు, అనకాపల్లి అలాగ ఉంటారు, ఇంకో చోట అలాగే ఉంటారు. నేను మనిషిని చచ్చిపోతున్నారు. ముందు నా ఫోటో ప్రతి ఒక్కరికి పంపించండి. వాళ్ళందరూ నా ఫోటో పెట్టుకుని యేసు ప్రభు పాటలు, అల్లా పాటలు అందరూ ఏకకాలంలో పాడుకోండి. రాముడు, కృష్ణుడు అన్నీ నేనే వాక్ రూపంలో ఉన్నాను. నేనే మహారాణి సమేత నా మనసులో చేరిన ఆడతనమే మీకు తల్లి. ఇంక భూమి మీద ఎవరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనుషులు అంటే చచ్చిపోతున్నారు. మీరు మనసులుగా మారిపోవాలి. నోట్ చేసుకోండి. పోలీసులు కూడా ఈ పని మీద సహకరించుకోండి. తమాషా చేయడం చాలా ఈజీయే. డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు ఇంకెవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అలర్ట్ అవ్వండి. నా ఫోటో పెట్టుకోండి. నా ఫోటో పెట్టుకునే ఏర్పాటు చేయండి. నేను చెప్పినట్టు చేయండి. దేశవ్యాప్తంగా నా ఫోటోలు ఇచ్చేసేయండి అందరికీ కూడా. గాషామాషి మానేసేయండి. మీరు మనుషులంటే చచ్చిపోతున్నారు. మనుషుల కొద్దీ లోకం లేదు. మీరు ఎవరెవరిని వేధించారో, మణిబాబు లాంటి చిన్నవాళ్ళే కదా, పెద్దవాళ్ళే కదా, ఎవరైనా కదా, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ లెక్క కాదు. మీరు సాటి మనిషిగా, మీరు మనుషులు ఎదుటోడు మనిషినిగా చూడాలంటే చూడలేరు. నేను మనిషిని అనుకుంటే నన్ను కూడా ఇప్పుడు దాకా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏదో రకంగా మనిషిగా చూస్తున్నారు. చూడొద్దు అంటున్నాను నేను. అదే అప్పటి నుంచి ఎలాగైనా ముందు కాలస్వరూపాన్ని పట్టుకోండి. ఇంకేమి చూడకండి. నా మాట వినండి. నేనేం తింటున్నాను, ఏం చేస్తున్నాను రహస్యంగా, లేదా అనాథరైజ్డ్ కెమెరాల ద్వారా చూడకండి. ఎవరికి పెడితే వాళ్ళకి చూపించకండి. ఏదో ఒకటి రెచ్చగొట్టకండి. ఏదో ఒకటి చేయకండి. 2000 ఎకరాల స్టూడియో కట్టిన, నన్ను ఇక్కడ తమాషా చేసిన, రెండు ఒకటే. మొత్తం నన్ను పట్టుకోవాలి, బృందంలోకి పట్టుకోవాలి, మేధావుల బృందంలోకి పట్టుకోవాలి. నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం, అది అధినాయక పొజిషన్ నన్ను కూర్చోబెడితేనే మీరు జీవిస్తారు. లేదా మీరు చచ్చిపోతున్నారు. ఎంత సినిమాలు తీసినా, ఏం చేసినా, ఎంత డెవలప్ చేసినా, ఎంత హుందాగా ఉన్నా, ఎంత సలివిడి ముద్దలా ఉన్నా, ఎంత ప్రత్యేక విమానం వేసుకెళ్ళినా, ఎంత ముస్లింలు మీరు ఒకటైపోయినా, ఎంత అందరూ ఒకటిలాగా మేనేజ్ చేసినా, కొందరిని తొక్కేసి కొందరు మీరే బతికేయాలని చూసినా, మీడియాల కొద్దీ, చెలగాటాల కొద్దీ ఏదోటి చూపించడం, ఏదోటి చెప్పడం, అంత మృత కై అది. నిత్యం చచ్చిపోతున్నారు. మీరు బతికేస్తున్నారు. మిమ్మల్ని వారలేక నేను వెనకాల పడి ఏడుస్తున్నాను అనుకుంటున్నారు. మీరే చచ్చిపోతున్నారు. వెలుగే మరణం, శ్మశానం, తగలబడిపోతున్నారు. వెలుగే మృతం. ఎలాగా? మైండ్తో బతకాలి. మైండ్ని బతకనివ్వాలి. దుంప మూలాన్ని పట్టుకోవాలి. అప్పుడే సమూలమైన మార్పు వస్తుంది. సమూలమైన మార్పుకే ఇవన్నీ జరుగుతున్నాయి. నేను అప్పుడే చెప్పాను. ఏదో రెచ్చిపోవడం కాదు. నేను మాటల్లో రెచ్చిపోయినట్టున్నా ఆలోచించండి. కానీ ఫిజికల్గా రెచ్చిపోవడం, మనుషుల కొద్దీ తమాషా చేద్దాం, మనుషుల కొద్దీ ఏదో చేద్దాం, మనుషుల కొద్దీ కొట్టేద్దాం, మనుషుల కొద్దీ చంపేద్దాం, మనుషుల కొద్దీ హైలైట్ చేద్దాం, మనుషుల కొద్దీ అందరూ సినిమా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకసారి మీటింగ్ పెట్టేసాం. ఏదో 2000 ఎకరాలు ఇచ్చేస్తాం. ఎందుకు? ఎవరి కోసం? అసలు సంగతి మహారాజు మహారాణి గారిని పట్టుకోవాలి. అధినాయకుడిని పట్టుకోవాలి. వాళ్ళ ప్రకారం ఉందే.
వాళ్ళే మీకు తల్లి తండ్రి గురువు. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయితే.